నమస్తే, వెల్కమ్ టు థింక్ ఆంధ్ర. నేను మీ మాణిక్. వైఎస్ఆర్సీపీ గుంటూరు ఉమ్మడి జిల్లాలో ఆ పార్టీ నేతలతో జగన్మోహన్ రెడ్డి గారు రీసెంట్గా మాట్లాడారు. ఆ భేటీలో పలు ఆసక్తికరమైనటువంటి అంశాలను ఆయన లేవనెత్తారు. చాలా వ్యంగ్యంగా, చాలా ఆ పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచే విధంగా ఆయన మాట్లాడడం జరిగింది. ఆ మాటలు నిజాలా లేకపోతే అబద్ధాలా, అసలు ఏంటో అనేది మనం పచ్చి నిజాలు మాట్లాడుకుందాం, వాస్తవాలు మాత్రమే మాట్లాడదామండి. ఫస్ట్ ఆయన ఏమన్నారో ఒక్కసారి మనం విన్న తర్వాత నేను అవి ఎక్స్ప్లెయిన్ చేసి నిజాలు మాట్లాడతాను. ఎన్నికలైపోయాయి, దాదాపుగా 9 నెలలు కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి అప్పుడే 9 నెలలు గడిచిపోయింది. నిజంగా 2019 నుంచి 2024 మన ప్రభుత్వం ఉన్నప్పుడు, అంటే వైఎస్ఆర్సీపీ జగన్ 1 రైట్, నేను మళ్ళీ ప్లే చేస్తాను. నేను ఫస్ట్ అన్న మాట ఏంటంటే, కళ్ళు మూసుకొని కళ్ళు తెరిచేసరికి అప్పుడే 9 నెలలు గడిచిపోయాయి అంటారు. అంటే రిజల్ట్ వచ్చాక ఆయన చాలా డిప్రెషన్లోకి లోనైపోయి తీవ్ర మనోవేదంతో ఒక రకంగా ఏడ్చినంత పని చేసి ఆయన నన్ను అనవసరంగా ఓడించారు, మీకు నేను చాలా పథకాలు ఇచ్చాను, అవి ఇచ్చాను, ఇవి ఇచ్చాను, నాకు మీరు సన్మానించాల్సింది పోయి నన్ను ఈ విధంగా ఓడిస్తారని చెప్పి తీవ్రమైనటువంటి నిర్వేదాన్ని ఆయన వ్యక్తం చేశారు. అయితే ఇక అప్పటి నుంచి నేను సీఎం కుర్చీలో లేను అనేటువంటి ఒక భ్రమలో, ఒక మిత్తులో ఉండిపోయి ఆయన ప్రజల మీద ఆగ్రహావేశాలని మనసులో దాచిపెట్టుకొని ఎప్పుడు ఎన్నికలు వస్తాయా, నేను ఎప్పుడు మళ్ళా ముఖ్యమంత్రి అవ్వాలా అని చెప్పి అదే భ్రమలో ఉంటూ ఆయన మాట్లాడుతూ ఉన్నారు. కళ్ళు మూసి కళ్ళు తెరిసరికి 9 నెలలు అయిపోయినాయంట. మరొకసారి కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే ఆయనకి ఇంకో 4 ఏళ్ళు కూడా గడిచిపోతాయి, ఎన్నికలు వస్తాయి, ఈయన సీఎం అయిపోవాలి, 30 ఏళ్ళు నేనే అధికారంలో ఉంటానని చెప్పేసి ఆయన మాట్లాడుతున్నారు. అయితే ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ లో ఉమ్మడి గుంటూరు జిల్లా నేతల భేటీలో ఆయన ఏం మాట్లాడారో నేను ఆల్రెడీ పాయింట్స్ రాశాను. ఆ రాసి నేను చదువుతాను. మళ్ళీ అధికారంలోకి వస్తాం, అందరి లెక్కలు తేలుస్తాం. జగన్ గారు అధికారంలోకి వస్తారంట, అందరి లెక్కలు తెలుస్తారంట. ఇలా లెక్కలు తేలుస్తున్నారని, అమాయకుల్ని బలి చేస్తున్నారని, అమర్నాథ్ గౌడ్ లాంటి చిన్నపిల్లలను కూడా వాళ్ళ యొక్క కార్యకర్తే హతమార్చడం, ఇలాంటి అన్ని దారుణాలు చూడలేక ప్రజలు ఒక రకంగా జ్ఞానంతో ఒక యుక్తమైన ఆలోచన చేసి ఆయన తీవ్రంగా ఓడించారు కావాలని. ఏపీ ప్రజలు అంత పిచ్చోళ్ళు కాదు అని మరొకసారి రుజువు చేశారనమాట. అప్పుడే అన్నారు ఆయన, నేను 30 ఏళ్ళు ఉంటానని చెప్పి అన్నారు. అయితే ఈయన మాటల్లో ప్రధానమైన మాటలు మనం ఇప్పుడు ఒకసారి చూద్దాం. చంద్రబాబు ప్రతి పథకం మోసం, అబద్ధం. 2019 నుంచి 2024 మధ్య 1.0 ప్రభుత్వం నడిచింది. అప్పుడు చరిత్రలో ఎప్పుడూ చూడని విధంగా పాలన నడిచింది. అంటే నిజమే, చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి పాలన కనీ విని ఎరగని రీతిలో జరిగిన మాట వాస్తవం. అయితే అది అభివృద్ధి పదంలో కాదు, దారుణాల్లో ఏ రాజకీయ నేత కూడా నిర్వహించినటువంటి ఆ కార్యక్రమాలు ఒక రకంగా రాష్ట్రాన్ని అధ్వానంగా అధోగతి పాలు చేసి ఇష్టానుసారంగా ఆ నేతలు రాజ్యాంగాన్ని అమలు చేయకుండా ప్రశ్నిస్తే గొంతు నొక్కేయడం, అనవసరమైనటువంటి విషయాల మీద సిఐడి స్థాయి పోలీస్ అధికారులను, ఐపీఎస్లను ఉసిగొల్పి వృద్ధులను చూడకుండా, చిన్నపిల్లలను చూడకుండా అందరినీ కూడా ఉక్కుపాదంతో అణిచివేసి ఒక రకంగా నిరంకుశత్వంగా పరిపాలించిన తీరు గతంలో మునిపెనడూ లేదు, ఫ్యూచర్లో కూడా ఉండదేమో. సో ఆయన ఈ రోజు మళ్ళా నీతి వాక్యాలు వల్లిస్తా ఉన్నారు. ఇంకా ఆయన ఏమన్నారంటే, లీడర్ అంటే ఇలా ఉండాలని మీ గుండెల్లో, మీ మనస్సుల్లో ముద్ర వేసా నేను, అంటే ఒక రకంగా నేను దేవుణ్ణి, మీరు నన్ను మొక్కండి అన్నట్టుగా. అంటే లీడర్ అంటే జగన్మోహన్ రెడ్డి గారిలా ఉండాలంట. గతంలో వాలంటీర్ల ద్వారా చాలా మంది ఆ పటానికి దండం పెట్టారనమాట, మొక్కారు ఈయన దేవుడు గారిని. ఈయనకి పబ్లిసిటీ ఎంత పిచ్చో మనకు తెలియదు కాదు. నిజాలే మాట్లాడుకుందాం అని చెప్పాను, నిజాలే మాట్లాడతాను. నువ్వే మా దిక్కు జగనన్న అన్నట్టు, మా భవిష్యత్తు జగనన్నే అంటూ ఆయన ఫోటో పెట్టి ఆయన డోర్ కంటిస్తారు. ఆ స్టిక్కర్ అంటించనివ్వకపోతే వాళ్ళకి పథకాలన్నీ కట్టు, రేషన్ కట్టు, రేషన్ కార్డు కట్టు, ఏ పథకాలైనా కట్టు, అంటే వాళ్ళ దయాదాక్షణల మీద బతకాలన్నట్టుగా నువ్వే మా దిక్కు అని ఆయన ఫోటోతో కూడినటువంటి ఒక స్టిక్కర్ ని అంటించాలి తలుపుకి. తర్వాత రైతుల భూముల్లో, రైతుల మీద ఏదో ప్రేమ ఉన్నట్టు చెప్తాడు కదా, రైతుల భూముల్లో ఈయన శిలాఫలకం ఉండాలి. మరి ఏందేమో ఆ భూమి తెలియదు. తర్వాత ఆయన స్కూల్స్ కూడా ఆయన పార్టీ రంగులు వేపిస్తారు. ఇదేంటి అని అడిగితే హైకోర్టు చీవాట్లు పెట్టినా ఎంత ఖర్చు అయింది రంగులు వేయడానికి, తొలగించడానికి ఎన్ని వేల కోట్లు అయింది. ఇవన్నీ కూడా అంటే పబ్లిసిటీ ఎంత పిచ్ అంటే పీక్ స్టేజ్కి వెళ్ళినటువంటి వ్యక్తిత్వం. తర్వాత ఈయన ప్రధానంగా మాట్లాడే ఇంకో మాట ఏంటంటే, రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలంటాడు. నిజమే, ఇంత విలువలు, విశ్వసనీయత మరి ఏ రాజకీయ నేతకు లేదు. అసలు విలువల గురించి, విశ్వసనీయత గురించి ఈయనకు మాట్లాడే హక్కు లేదు. ఈయన ఇంకా చాలా మాటలు మాట్లాడారు. ఈయన అబద్ధాలు ఆడంట. విలువలు, విశ్వసనీయత అంటే ఒక ట్రూత్ అంటే ఈయనే, సత్యం, నిజం అంటే ఈయనే అన్నట్టు ఈయన ఏ అబద్ధం మాట్లాడు, ఏ యొక్క విలువలను ఈయన మేరడు అని చెప్పేసి చాలా నిజాలు మాట్లాడేటువంటి వ్యక్తి ఎన్ని అబద్ధాలు మాట్లాడాడో, ఎన్ని తప్పుడు హామీలు ఇచ్చాడో, ప్రజల్ని ఎంత దారుణంగా చీట్ చేశాడో నోటి మాట కాదు, ఆయన మాటల ద్వారానే రుజువులతో నేను నిరూపించాను.
నిరూపించే ప్రయత్నం అయితే చేస్తా. గతంలో ఆయన అధికారంలోకి రాకముందు ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు ఎలాంటి తప్పుడు వాగ్దానాలు ఇచ్చాడో, తప్పుడు మాటలు మార్చాడో నేను మీకు ఇప్పుడు ఆయన వాయిస్లో వినిపిస్తాను. ఇంకొక మాట చెప్పాలి, ఆ విలువలు విశ్వసనీయత అంటాడు కదా, అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే ఈక్వల్ టు జగన్మోహన్ రెడ్డి, పక్కా ప్రూవ్ అనమాట. ఆయన మీద వ్యక్తిగత కక్ష నాకు లేదు. ఆయన ఏం మాట్లాడారో మరి విలువలు మాట్లాడేవాడు నిజంగా విలువలను ఫాలో అవ్వాలి కదా. ఎంత ఫెయిల్ అయ్యాడంటే 99.9 అంటాడు కదా ఆయన హామీలు, 100% మొత్తం ఫెయిల్ అయ్యాడు. ఆయన హామీలు ఏమి నెరవేర్చలేదు, జనాల్ని బెగ్గర్లు చేసే ప్రయత్నం చేశాడు. ఈయన ఎన్ని అబద్ధాలు మాట్లాడాడో ఇప్పుడు మనం విందాం. ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం, ఆ తర్వాత ప్రత్యేక హోదా ఎలా రాకుండా పోతుందో కూడా గట్టిగా చూస్తామని చెప్పి కూడా చెప్పండి. ఈయన ఏమన్నాడు, 25కి 25 ఎంపీ స్థానాలు మనమే తెచ్చుకుందాం, అయితే అప్పుడు ప్రత్యేక హోదా ఎలా రాదో కేంద్రం మెడలు ఉంచుతామని చెప్పేసి పెద్ద మంచి సౌండ్ పెంచి ఆయన మాట్లాడాడు. అంటే ప్రజలను అక్కడ చప్పట్లు కొడుతున్నారు, వీరలేస్తున్నారు. ఈయన వాళ్ళని చూసి పూనకం వచ్చినట్టుగా అట్లా మాట్లాడాడు. మరి 23 ఎంపీలు ఇచ్చారు ఆయనకి. ఈయన ప్రత్యేక హోదా సాధించాడా? ఈయన కేసులు మేనేజ్ చేసుకోవడానికి మోడీ గారి దగ్గర పాదాలు పట్టుకోవడానికి 2-3 సార్లు ఆయన వంగితే అప్పుడు మోడీ గారు వారించారు. అంటే ఆ ఎంపీలని దారాదత్తంగా అప్పుడు కేంద్రానికి అప్పచెప్పి ఇతని కేసుల భయంతో కనీసం ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన పాపాను పోలేదు. ఒక అబద్ధం చూశారు కదా, మరొక అబద్ధం విందాం. మన ప్రభుత్వంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తాం అని చెప్పి గట్టిగా కూడా చెప్పాం. పచ్చి అబద్ధం. మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తారంటేనా? మద్యం ఏరులై పారింది. ఒక ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకొని క్యాష్ తోటి తన అనుయాయులు ఎవరైతే ఉన్నారో, ఈ మధ్య బాగా వార్తలు వచ్చే ఒక పెద్దారెడ్డి, ఆ పెద్దారెడ్డి కొడుకు ఆయన అసలు మద్యం సిండికేట్ అయ్యి ఒక దుర్మార్గమైనటువంటి మద్యంతో ప్రజల యొక్క లివరు, కిడ్నీ అన్ని కూడా డిస్ట్రాయ్ అయ్యే విధంగా వాళ్ళ ఆరోగ్యంతో ఆటలాడుకుంటూ అనేక తాలిపుస్తలు తెంచుకొని చాలా మంది ప్రాణాలు వదిలేరు ఆ మద్యాన్ని తాగి. ఏరులై పారింది మద్యాన్ని. ఈయన మద్యపాన నిషేధం చేస్తున్నంట. ఇంకో మాట కూడా అన్నాడు, నేను 2024లో మద్యపాన నిషేధం చేస్తేనే ఓట్లు అడుగుతా, లేకపోతే లేదని ఈ విలువలు విశ్వసనీయత కలిగినటువంటి వ్యక్తి మాట్లాడడం జరిగింది. పచ్చి అబద్ధం. ఇప్పుడు నా నోటి మాట నేను ప్రూఫ్స్ తో సహా చెప్పాను కదా, ఇంకా ఏం మాట్లాడుకుందాం. సిపిఎస్ మనం అధికారంలోకి వచ్చిన వారంలో చేపించేస్తాను. నోటి మాట. ఉపాధ్యాయుల్ని వాళ్ళ ఓట్లు కొల్లగొట్టడానికి సిపిఎస్ రద్దు గురించి మాట్లాడుతుంటే, మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వారం రోజుల్లో మనం చేసేద్దామన్నా, మీకు ఏదైతే బెనిఫిట్స్ ఉంటాయో ఆ సిపిఎస్ విషయంలో నేను నిర్ణయం తీసుకుంటాను, వారం రోజులు చేసేస్తాను. 5 ఏళ్ళైనా దాని గురించి పట్టించుకోలేదు. పైగా దాని మీద మాకు అవగాహన లేక మేము ఆ మాట అన్నామని చెప్పేసి తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డితో చెప్పిస్తాడు. అంటే ఈ అబద్ధికుడు విలువల గురించి, విశ్వసనీయత గురించి మళ్ళీ మాట్లాడుతున్నాడు. ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ కూడా విడుదల చేస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇచ్చాడంట. ఒక్క సంవత్సరమైన ప్రతి సంవత్సరం జనవరి క్యాలెండర్ ఇస్తాను కదా, ఒక్క క్యాలెండర్ ఇచ్చాడా ఈ పెద్ద మనిషి? ఇవ్వలేదు. ఇవ్వడు. ప్రజల్ని బెగ్గర్లు చేసే ప్రయత్నం చేశాడు. అది కూడా నేను లాస్ట్ లో వినిపిస్తాను. ఇంకా చూద్దాం. 200 యూనిట్ల వరకు మీకు కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పి మీ అందరికీ కూడా పచ్చి అబద్ధం. ఈయన అంటాడు, ఈ పెద్ద మనిషి 200 యూనిట్ల వరకు కరెంటు ప్రజలు కాల్చుకుంటే అది నేను ఫ్రీగానే నేను మీకు డబ్బులు కలెక్ట్ చేయను, కరెంటు బిల్ రాదని చెప్పాడు. కానీ ఇతను వచ్చిన తర్వాత 9 సార్లు కరెంటు బిల్లు పెంచి తప్పుడు మీటర్లు బిగించి అదేది మరి మతలబ్ చేసేసి పేదవాడికి సైతం 1,000 రూపాయలు, 80,000 రూపాయలు, 1,00,000 రూపాయలు బిల్లు వచ్చే విధంగా ఆ కొత్త మీటర్లు వచ్చిన తర్వాత చాలా దారుణాలు జరిగాయి. విద్యుత్ ఆఫీసుల చుట్టూ కూడా ప్రజలు గగ్గోలు పెడుతూ ఏడుస్తూ తిరిగారు. ఈయన మళ్ళా వాగ్దానాలు ఇస్తాడు, విలువలు విశ్వసనీయత అంటాడు మళ్ళీ పెద్ద మనిషి. ఈయన ఇంకా అంటాడు, పోలవరం గురించి ప్రామిస్ చేస్తూ 2021 ఖచ్చితంగా నేను నెరవేరుస్తా అన్నాడు. కట్టేస్తాం, మీకు కంప్లీట్ అయిపోద్ది, రైతులు సస్యశ్యామలంగా ఉంటుంది, సాగునీరు తాగునీరుకి ఇబ్బంది ఉండదని చెప్పేసి పెద్ద మనిషి చెప్పాడు. 2021లో అదే మాట చెప్పాడు. 2022లో మళ్ళీ పూర్తి చేస్తామన్నాడు. 2023లో పూర్తి చేస్తామన్నాడు. 2024 అన్నాడు, 25 అన్నాడు. అట్లా 5 సంవత్సరాలు తప్పుడు మాటలు, తప్పుడు హామీలు, తప్పుడు వాగ్దానం ఇచ్చిన ఈ పెద్ద మనిషి ఇది నా మాట కాదు, అతని మాటల్లో వినిపించే ప్రయత్నం చేస్తాను. 2021 జూన్ నాటికి కంప్లీట్ చేస్తాము. ఖరీఫ్ 2022 నాటికి నీళ్లు ఇచ్చే పరిస్థితి తీసుకొని వస్తానని కూడా ఖచ్చితంగా కూడా చెప్తా ఉన్నాను. 2023 ఖరీఫ్ కు కల్లా ఈ ప్రాజెక్టు పూర్తి చేస్తామని చెప్పి చెప్తా ఉన్నాను. 2025 ఖరీఫ్ కల్లా ఖచ్చితంగా. చూసారా వాయిస్లో ఎంత చేంజ్? ఆ నరంలోని నాలుగుతోటి ఎన్ని అబద్ధాలు మాట్లాడు చూశారుగా. ఈయన విలువల విశ్వసనీయత గురించి మాట్లాడేది. పోలవరం ప్రాజెక్టు ఇంకొక ఆయన నీటిపారుదల శాఖ మంత్రి అప్పుడు అనిల్ కుమార్ యాదవ్ అన్నట్టు అసెంబ్లీలో వెటకారంగా, వ్యంగ్యంగా ఆయన ఏదో పెద్ద అందగాడైనట్టు ఇతరులని విమర్శిస్తూ తొందర ఎందుకన్నా 2021 డిసెంబర్ అని చెప్పి చాలా వ్యంగ్యంగా మాట్లాడాడు. అతన్ని తీసి పడేశాడు. తర్వాత అంబటి రాంబాబు అన్నాడు. అంబటి రాంబాబు ఆయన సంబరాలు చేసుకోవడానికి గంట అరగంట గురించి మాట్లాడడం కావచ్చు, ఒళ్ళు మసాజ్ చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని ఒక ఉమనైజర్ గా మాట్లాడుతూ కామానికి
తన ఆలోచన కేంద్రీకరించి డయాఫ్రమ్ వాల్ అంటే ఏంటో కూడా నాకు తెలియదు, దాని మీద నాకు అవగాహన లేదని చెప్పేసి అంబటి రాంబాబు తర్వాత మంత్రి నీటిపారుదల శాఖ మంత్రి అయ్యారు, ఆయన అలా మాట్లాడాడు. సో పోలవరాన్ని కూడా నాశనం చేసి పడేశాడు. ఇంకా ఏం అబద్ధాలు ఆడాడు మనం చూద్దాం. సమగ్ర సప్లాన్ చట్టాన్ని చట్టబద్ధంగా తీసుకొస్తామని చెప్పి హామీ ఇస్తా ఉన్నాము. 3వ వంతు నిధులు బీసీలకు కేటాయిస్తాము అని చెప్పి హామీ ఇస్తా ఉన్నాను మీ అందరికి. ఇలా ఉట్టి బీసీలకే 139 కార్పొరేషన్లు పెడతామని చెప్పి మీ అందరికి హామీ ఇస్తా ఉన్నా. గొంతు జించుకొని ఎంత అబద్ధాలు ఆడతాడంటే, బీసీల కార్పొరేషన్ అట్టుంచితే ఎస్సీలకు సైతం ఎస్సీ సప్లాన్ నిధులు మొత్తం బుక్కేసి సంక్షేమ పథకానికి 1 పావలు ఇచ్చి 30 పావలు ఇతనే దొబ్బేశాడు. అంటే 30%, 25% ప్రజలకి ఏదో ఇచ్చేసి అతని కార్యకర్తలకి, అతని అనుచరులకి, అతనికి సంబంధించిన వ్యక్తులకి పెట్టుకొని మిగతాది మొత్తం దొబ్బేశాడు ఆయన. ఈయన కార్పొరేషన్ చైర్మన్ కేటాయించాడు. ఆ చైర్మన్లకి శాలరీస్ సరిగ్గా ఇవ్వలేదు. ఆ కార్పొరేషన్కి అయితే 0 నిధులు. ఆ పేర్లు చెప్పుకొని, చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకుంటూ ఉంటారు కదా. ఆ రకంగా బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని, మైనారిటీని నిలువునా ముంచినటువంటి పెద్ద మనిషి అబద్ధాలు నోరు తెరిస్తే అబద్ధం. ఇందాక చెప్పాను కదా, అబద్ధానికి ప్యాంటు షర్ట్ వేస్తే జగన్మోహన్ రెడ్డి. ఈ రోజు ఈయన విలువల గురించి, విశ్వసనీయత గురించి, విలువల ఇక మాట్లాడితే తల్లి చెల్లిని బయటికి ఎంటేసిన విషయం అందరూ మాట్లాడుతూనే ఉన్నారు. ఇదేనా నీ విలువలు, నీ విశ్వసనీయత? డబ్బు కోసం గడ్డి తినే ప్రయత్నాలు ఇయ్యనా? అంటే డబ్బుల కోసం తల్లిని చెల్లిని కూడా గంటేయచ్చా? తల్లి చెల్లి మీద కేసులు వేయచ్చా? షర్మిల గారు ఎంత దారుణంగా, అసలు ఇలాంటి అన్న మాకు ఉండటం మా దరిద్రం, ఏ ఇంట్లో కూడా ఇలాంటి అన్న ఉండడు, విషనాగ్ అని చెప్పారు. ఇంకేనా ఏం అబద్ధాలు మాట్లాడాడు చూద్దాం. పంట వేసే ముందే పలాని రేట్లకు కూడా పలాని రేట్లు అని చెప్పి రేట్లు కూడా ప్రకటిస్తాం. గిట్టుబాటు ధరకు గ్యారంటీ. ఆడది గుడ్డేం కాదన్నట్టు గిట్టుబాటు ధర ఎప్పుడు ఇవ్వలేదు. ప్రజల, రైతుల యొక్క ఉసురు పోసుకున్నటువంటి పరిస్థితి, వాళ్ళు పండిన పంటని గిట్టుబాటు ధర లేక నీళ్ళల్లో, నదుల్లో, చెరువుల్లో పడేసిన పరిస్థితి. విజయవాడలో క్యాపిటల్ సిటీని పెట్టడం మనస్ఫూర్తిగా మేము ఆహ్వానిస్తున్నాం. విజయవాడ ప్రాంతంలో అంటే అమరావతి రాజధాని నాకు మనస్ఫూర్తిగా ఇష్టమే అని, మనస్ఫూర్తిగా అంటే గుండెల మీద చేసుకుని చెప్పినట్టే కదా. ఈ పెద్ద ఆయన 3 రాజధానులు అని చెప్పేసి ఒక్క రాజధాని కూడా లేకుండా వైజాగ్లో రుషికొండని తొలిచేసి బోడిగుండు చేసి 500 కోట్లు పెట్టి ఇతను ప్యాలెస్ కట్టుకున్నాడు, ప్రజల సొమ్ము. ఎంత దుర్మార్గం అంటే చాలా హేయమైన పరిస్థితి. పచ్చి అబద్ధాలు మాట్లాడుతూ నేను నిజాలు మాట్లాడతాను, చంద్రబాబు మోసగాడు, పవన్ కళ్యాణ్ మోసగాడు, లోకేష్ మోసగాడు అంటాడు. ఇంతకంటే మోసగాడు మన రాష్ట్రంలోనే కాదు, భారతదేశంలో ఎక్కడ కూడా కనపడ్డు మనకి. ప్రతి కాపు సోదరుడికి నేను ఇవాళ హామీ ఇచ్చి చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారి 5 సంవత్సరాలలో ఏదైతే కాపు కార్పొరేషన్ కోసం నిధులు ఏదైతే కేటాయించాడో ఆ నిధులకు రెట్టింపు నిధులు కేటాయిస్తాను అని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. ఇది జగన్ అనే నేను మనం అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ చెప్పిన 5,000 కోట్ల రూపాయలను 10,000 కోట్ల రూపాయలు ఇస్తాను అని చెప్పి నేను చెప్పడం మోసమా అని అడుగుతా ఉన్నా. గుంత అయిపోయాను స్వామి. ఏంది చూసారా ఎంత దారుణంగా పచ్చి అబద్ధాలను మాట్లాడమే కాకుండా గొంతు దించుకొని 5,000 కోట్లు కాదు 10,000 కోట్లు ఇస్తారంటాడేనా. అంటే ఏం లేదు, బూడిదే, మిగిలింది ఏం లేదు, వాళ్ళకి ఏం చేయలేదు పాపం. పైగా కులాల మధ్య గొడవ, కమ్మలకి కాపులకి మధ్య గొడవ పెడతాడు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం, ఇప్పుడు ఆయన కాపు సామాజిక వర్గమే కదా. ఆయన్ని ఏనాడన్నా పేరు పెట్టి పిలిచిన పాప అనుభవాడా? ఆయన వ్యక్తిగతంగా దూషించడం, దత్తపుత్రుడు అంటా ఉంటాడు. మోడీకి దత్తపుత్రుడు అని చెప్పేసి మీ చెల్లెలో షర్మిలానే చెప్పింది. పవన్ కళ్యాణ్ గారిని ఎప్పుడైనా గౌరవంగా పవన్ కళ్యాణ్ గారు అని పిలిచావా? ఆయన వ్యక్తిగతంగా 3 మ్యారేజెస్ చేసుకుంటే 3 పెళ్ళాలని చెప్పేసి ఒక పరుష పదజాలంతో మాట్లాడినటువంటి, విలువలు, విశ్వసనీయత లేని, సంస్కారం లేని, కుసంస్కారైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ఆయన విలువల గురించి మాట్లాడుతూ ఉంటారు. అంటే పదాలు బాగుంటాయనే స్క్రిప్ట్ రాసేవాడు ఏమన్నా ఆ పదాలు ఖచ్చితంగా యాడ్ చేస్తాడా మీ స్క్రిప్ట్ లో? సౌమ్యుడిగా పేరు పొందిన ఎక్స్-ఎంపీని అతి కిరాతకంగా ఇంట్లోకి చొరబడి గొడ్డలి తీసుకొని నరికి, ఈ పెద్ద మనిషి వాళ్ళ బాబాయ్ గారి హత్య గురించి గొడ్డలు తీసుకుని నరికిన విషయం ఆయనకేం తెలుసండి? దస్తగిరి చెప్పక ముందే గొడ్డలు తీసుకుని నరికి కంబోర్డుకి వెళ్ళారు, బాత్రూమ్కి వెళ్ళారు, తర్వాత పడుకోబెట్టారు, ఎన్ని చెప్పాడండి ఆయన. మరి అంత దారుణంగా నా బాబాయ్ని ఇది చేశారు, మరి నేను దాన్ని తేల్చాలన్న ఇంగిత జ్ఞానం, విశ్వసనీయత, విలువలు ఈ పెద్దానికి ఉండదా జగన్మోహన్ రెడ్డికి? 52 పెద్ద మనిషికి అందరినీ ముసలోళ్ళు అంటాడు. మరి ఆయన కుర్రోడేమో తెలియదు. 80 ఏళ్ళు అధికారంలో ఉంటా అంటాడు ఈయన. 80 ఏళ్ళు అంటే ఇప్పుడు 52 30 అంటే 82 ఏళ్ళు ఈయన ఉంటాడంట. అంటే మనమే ఉంటాం అధికారంలో, అందరినీ శ్మశానం చేద్దాం, బూడిద చేద్దాం, దెబ్బ చేద్దాం, నేను మాత్రం కోటాను కోట్లు దోచుకుంటాను, నేను మాత్రం కుబేరుని అవుతాను, మిగతా వాళ్ళు మొత్తం ఏమైపోయినా పర్లేదు. ఇంకో గొప్ప విషయం చెప్పమంటారా ఈయన గొప్పతనం గురించి? ఈయన జేబులో నుంచి ₹1 తీయడండి. ఎంత దారుణమైన అప్పులు చేశాడో తెలుసా రాష్ట్రానికి? ఎంత చేటో తెలుసా రాష్ట్రానికి? ప్రజల మీద ఎంత భారం ఉందో తెలుసా ఈయన చేసినటువంటి దుర్మార్గం? నేను అది లెక్కలతో సహా నేను చూపిస్తాను, స్క్రీన్ మీద కూడా ఆ లెక్కలు కూడా మీకు నేను డిస్ప్లే చేస్తాను. అయితే ఈ విధంగా పచ్చి అబద్ధాలు మాట్లాడాడు. రీసెంట్ గా మాట్లాడిన వ్యాఖ్యలు కూడా ఆయన ఏమన్నాడో నేను వినిపిస్తా మీకు ఇప్పుడు. తెలుగుదేశం పార్టీ నాయకులు ఏ ఒక్కరూ కూడా ఏ ఇంటికి వెళ్ళే పరిస్థితి లేదు.
వీళ్ళు గన ఇళ్ళకు పోవడం మొదలు పెడితే, వీళ్ళు గన ప్రజల్లో తిరగడం మొదలు పెడితే ఏమవుతుంది? ఆ ఇంట్లో నుంచి ఆ చిన్నపిల్లలు మొదలు పెడతారు. ఏమంటారు? నా 15,000 ఏమైంది, నా 15,000 ఏమైంది, నా 15,000 ఏమైందని. ఆ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఆ చిన్నపిల్లల తల్లులు, ఆ పిన్నమ్మలు అడుగుతారు, ఏమని? నా 18,000 ఏమైంది, నా 18,000 ఏమైంది, నా 18,000 ఏమైంది. ఆ ఇళ్ళకు పోతే ఆ అమ్మలు, ఆ పిన్నమ్మల అత్తలు, వాళ్ళ అమ్మలు వాళ్ళేమడుగుతారు? మాకు 50 ఏళ్ళ వయసు వచ్చింది, మాకు 50 ఏళ్ళ వయసు వస్తూనే మీరేమన్నారు? మా 48,000 ఏమైంది, మా 48,000 ఏమైంది, మా 48,000 ఏమైంది అన్నాడు. ఇది ఈయన వెటకారం. అంటే చాలా వెటకారాలు మాట్లాడారు. ప్రధానమైన వెటకారాలు ఏంటంటే, ఇప్పుడు ఈయన ప్రజలు ఎవరు కూడా స్వశక్తితో ఎదిగి గొప్పోళ్ళు అవ్వకూడదు, వాళ్ళు ఎప్పుడు ప్రభుత్వం ఎంతో కొంత సంక్షేమ పథకాల పేరుతోటి 15,000 అమ్మఒడి ఇస్తా అన్నాడు, 2,000 కట్ చేసి 13,000 ఇస్తున్నాడు సంవత్సరానికి. అలాగే మహిళలకి, పెద్ద ఏజ్ వాళ్ళకి సంక్షేమ పథకాల్లో భాగంగా 50 సంవత్సరాలు నిండిన వ్యక్తులకి 48,000 ఇస్తానని చెప్పేసి కూటమి ప్రభుత్వం వాగ్దానం ఇచ్చింది. అది ఇంప్లిమెంట్ చేస్తా ఉన్నారు. వాగ్దానం 9 నెలలు అయింది కాబట్టి చేస్తానని వాళ్ళు చెప్పారు. అయితే ఈయన ఆగలేక, ఎందుకంటే కళ్ళు మూసి కళ్ళు తెరిసరికే 5 ఏళ్ళు అయిపోయినట్టు అనుకుంటున్నాడు కదా. సుప్రీంకోర్టు ఏం స్టేట్మెంట్ ఇచ్చి తెలుసు ఈరోజు? ఉచితాలు ఇస్తే ప్రజలు పని చేయడానికి ఇష్టపడట్లేదు అని చెప్పారు. అంటే ప్రజలకి ఈ విధంగా ఓన్లీ ఉచితాలు ఇస్తూ వాళ్ళకి సరైనటువంటి సంవత్సరానికి 15,000 ఇవ్వడం, లేకపోతే 13,000 ఇవ్వడం గొప్ప. ప్రతి నెల ఒక కుటుంబం సగటున హీనంగా 15,000, 20,000, 25,000 వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యుడికి ఉద్యోగం కల్పిస్తే గొప్ప. 13,000 పథకంలో సంవత్సరానికి 13,000 ఇస్తున్నాడు అమ్మఒడని. నేను ప్రజలందరూ బెగ్గర్స్ గా ఉండాలి, అడుక్కునే వాళ్ళుగా ఉండాలి నేను ఇచ్చే డబ్బుల మీద. నువ్వు ఇచ్చే డబ్బులు కూడా లక్షల కోట్లు అప్పు తెచ్చి పప్పు బెల్లల్లాగా పావల 10 పైసలు పంచి ప్రజల్ని ఎప్పుడు కూడా వాళ్ళు బెగ్గర్స్. ప్రజాస్వామ్యంలో ప్రజల్ని బెగ్గర్స్ గా ఎంచుతావా? తప్పు కదా. ఈయన జేబులో నుంచి ₹1 తీయడండి, మీకు లెక్కలతో సహా నేను డిస్ప్లే చేస్తాను. నేను ఈయన అప్పు ఎంత ఇస్తారో తెలుసా అండి? గతంలో అసలు ఈయన హయాములు చేసిన అప్పు ఎంతో తెలుసా? జగన్ అనే నేను అని చెప్పి చాలా గొప్పగా మాట్లాడాడు ఇందాక. ఈ జగన్ అనే ఈయన చేసిన అప్పులు ఒక్కసారి నేను మీకు క్లియర్ గా డిస్ప్లే కూడా నేను చూపిస్తాను. ఈయన ప్రభుత్వం ఏర్పడే నాటికి, అంటే 2019లో రాష్ట్రానికి ఉన్న అప్పులు, అంటే చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ చేసిన అప్పులు ఎంతో తెలుసా అండి? 2,64,451 కోట్లు. అంటే అప్రాక్సిమేట్ గా 3 లక్షల కోట్లు లేవు, 3 లక్షల లోపు ఉంది, 2.5 లక్షల కోట్లు పైగా ఉంది. అలాగే 2020లో ఎంత అప్పు అంటే నేను వచ్చాడు అధికారంలోకి రాగానే 2020లో చేసిన అప్పు 3,07,671 కోట్లు చేశాడు అప్పు. 2021లో ఎంత చేశాడు తెలుసా అప్పు? 3,53,021 కోట్లు చేశాడు. ఈ సంక్షేమ పథకాలు, ఇది 35 రూపాయల పథకాల కోసం ప్రజలకు ఎంప్లాయ్మెంట్ కల్పించాలి, సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా మేము చేస్తామని చెప్పేసి కూటమి ప్రభుత్వం అంటుంది. ఈయన అభివృద్ధి అన్న పదం ఈయన జీవితంలో వినపడదు. నేను జస్ట్ అప్పులు చేస్తాను, మీకు 10 పైసలు వేస్తా, నేను 90 పైసలు నేను దొబ్బేస్తా, నేను దోచుకుంటా, దోచుకో పంచుకో తినుకో అని నేను చేస్తా, నా అనుయాయులు కూడా చేస్తారు, మాట్లాడడానికి వీలు లేదు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి లాంటి వాళ్ళు అడవులు కొల్లగొడతారు, ఏదేం చేస్తారు, మీరు నోరు మూసుకొని ఉండాలి, నిరంకుశంగా నేను బిహేవ్ చేస్తా. ఒక గడాఫీ లాగా. గడాఫీ అంటే గల్ఫ్ కంట్రీస్ లో ఆయన ఒక రాజుగా నిరంకుశంగా ప్రవర్తించాడు, ప్రజలే ఆయన్ని తర్వాత మట్టు పెట్టారు, మనకు తెలిసిందే. అయితే ఈయన 2022లో చేసిన అప్పు ఎంత తెలుసా అండి? 3,93,718 కోట్లు పెంచాడు అప్పుడే. 2023లో ఎంత తెలుసా? 4,42,441 కోట్లు. 2024 అంటే ఈయన దిగిపోయే నాటికి ఎంత అప్పు తెలుసా అండి? 10.86, అంటే దగ్గర 11 లక్షల కోట్లు అప్పు పెట్టేసి వెళ్ళిపోయాడు. ఇంకా బయటికి తీయని చాలా ఉన్నాయి. చాలా దారుణమైనటువంటి అప్పులు చేసేసి ప్రజలకి ఎన్ని హైడ్ చేసేసి కనపడేయకుండా ఈ అప్పులు కుప్ప చేసేసి ప్రజలను ఏదో ఏమార్చినట్టు. గతంలో ఏమనుకున్నారు తెలుసా? ఇతనికి ఇన్ని లక్షల కోట్లు ఉన్నాయి, ప్రజలకు పంచుతాడేమో ఒకవేళ అని చెప్పి అనుకున్నారు. అంటే ఇంత దారుణంగా అప్పులు చేసి ప్రజలకి అబద్ధాలు చెప్తూ ఈయనకి ఇంకా ఆ డబ్బులు చాలా ఉన్నట్టు. అంటే రాజకీయాల్లోకి వచ్చి దేశంలోనే కుబేరుడైనటువంటి కుబేరుల్లో ఒకడైన జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆస్తులు ఇంకా చాలవు, మీకు వాటా ఇవ్వను పో అని చెప్పేసి వాళ్ళ తల్లిని చెల్లిని కూడా బయటికి గెంటేయటమే కాదు, వాళ్ళని బెదిరేయటమే కాదు, వాళ్ళ మీద కేసులు కూడా పెట్టి ఈరోజు తోడబుట్టిన చెల్లెల్ని, కన్న తల్లిని ఏమాత్రం ప్రేమ లేకుండా, ఏమాత్రం దయ జాలి కనికరం లేకుండా నేను ప్రజల్ని నేను ఉద్ధరిస్తాను, గెలిపిస్తానంటూ పచ్చి అబద్ధాలు చెప్పేటటువంటి ఈ జగన్మోహన్ రెడ్డి గారి మాటలు ఏపీ ప్రజలు నమ్ముతారా? అంటే రాష్ట్రాన్ని 25 నుంచి 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్లి నేను మళ్ళా వస్తాను, మీ అంత చూస్తాను అంటాడు జగన్మోహన్ రెడ్డి గారు. గెలిపించిన ప్రజలు ఈసారి కాదు, భవిష్యత్తులో నువ్వు వస్తే రాష్ట్రం ఎంత దారుణంగా ఉంటుందో ప్రజలకి ఇప్పటికే మైండ్లో స్ట్రైక్ అయింది. ఇంకోటి, మీరు బెదిరిస్తున్నారు మేము వస్తాం అని. వంశీ గారి అరెస్ట్ స్టార్ట్ అయింది.
కొంతమంది అనుకున్నారు కూటమి ప్రభుత్వం సైలెంట్గా ఉంటుందో ఏం పట్టించుకోదని అనుకున్నారు. నిదానంగా స్ట్రైట్గా తప్పు చేసిన వాడిని విడిచిపెట్టనని గతంలోని ఎన్నికల టైంలోనే కూటమి పెద్దలు హామీ ఇచ్చారు. ఆ ప్రకారం జరుగుతూ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు కావచ్చు, నీతో పాటు ఎంతమంది అయితే దుర్మార్గంగా నియోజకవర్గ ప్రజల్ని దుర్మార్గంగా దోచుకున్నటువంటి నీ పార్టీ నాయకులను కూడా అరెస్ట్ చేస్తారు. కూటమి ప్రభుత్వం స్ట్రైట్గా పనిచేస్తుందని చాలా మంది ప్రజలు మాట్లాడుకుంటా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ కూడా త్వరలో ఉంటుందనేటువంటి వార్త మేము వినాలి అని చెప్పి ఏపీ ప్రజలు కంపెడ ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. ఇది ఈరోజు టాపిక్. మరొక టాపిక్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు సెలవు. నమస్తే.